ప్రాబ్లీ అది స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అయిందేమో అనిపించింది. బ్రహ్మానందం గారు మిమ్మల్ని చూస్తేనే మాకు నవ్వు వస్తుంది, మీరు సీరియస్గా ఉన్నా కూడా మాకు నవ్వు వస్తుంది, కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువ ఏడిపించేస్తున్నారు. రంగమార్తాండ సినిమా కానీ అప్పట్లో బాబాయ్ హోటల్ కాకుండా ఈ మధ్య కాలంలో ఎందుకు బ్రహ్మానందం గారి పంతా మారిందా? పంతా మారటాలు మంచి క్యారెక్టర్స్ ఏమైనా వచ్చినప్పుడు యాక్టింగ్ ఎబిలిటీ ఉంటుంది. భగవంతుడు ఇచ్చిన యాక్టింగ్ ఎబిలిటీని దాన్ని ప్రాపర్గా యూజ్ చేసుకోవాలని ఆల్ వాక్స్ అన్ని కోణాల్లో మనము బ్రహ్మానందం బాగా చేశాడు అనిపిస్తే బాగుంటుంది కదా అనే ఐడియా. అంతే కామెడీ కాబట్టి కామెడీయే చేయాలని, ఇది కాబట్టి ఇదే చేయాలని కాకుండా మోరోవర్ ఏ కామెడీ ఆర్టిస్ట్ కెన్ డూ జస్టిస్ టు ఆల్ క్యారెక్టర్స్. అది ప్రూవ్ చేసుకోవడానికి తగిన క్యారెక్టర్స్ రావాలి. లక్కీగా మొన్న మధ్య రంగమార్తాండ ఇట్లాంటి క్యారెక్టర్స్ వస్తున్నాయి కాబట్టి, అంతేగాని ప్రత్యేకంగా వాటి కోసం చూస్ చేసుకున్నంత మాత్రాన వస్తాయా? బ్రహ్మానందానికి మొహం చూస్తేనే నవ్వుతున్న కండిషన్లో ఇటువంటి క్యారెక్టర్ మనం చేయించవచ్చు అనే థాట్ కృష్ణవంశీ గారికి రావటం గ్రేట్ కదా. అది ఆయన గ్రేట్నెస్, నమ్మకం. ఆ నమ్మకాన్ని మనం జాగ్రత్తగా మనలో ఉన్న ఆర్టిస్ట్ని బయటికి తీసి చూపించి, మీలాంటి వాళ్ళందరి చేత చాలా బాగా చేశాడు ఈ క్యారెక్టర్. ఆర్టిస్ట్ అనేవాడు అన్ని క్యారెక్టర్స్ చేయాలి, అన్నిట్లో చేసి ప్రేక్షకులు మెప్పు పొందాలి. సో మీలోని కామెడీ కాకుండా దర్శకులు ఇలా ఆలోచించడం వల్ల ఈ క్యారెక్టర్స్ మీ దగ్గరికి వచ్చాయని మీరు అంటున్నారు. మీరు ఆలోచించారా ఎప్పుడైనా? మీరు ఎదురు చూసారా ఇలాంటి క్యారెక్టర్స్ కోసం? ఈ క్యారెక్టరే కాదు, ఏ క్యారెక్టర్ కోసం నేను ఎదురు చూడలేదు. నేను బతుకు తెరువు కోసం ఫిలిం ఫీల్డ్కి వచ్చాను. పైగా ఒక లెక్చరర్ జాబ్ చేస్తూ వచ్చాను. ఏదో ఒకటి దొరికితే 4 రూపాయలు సంపాదించుకుని భార్య పిల్లల్ని పోషించుకుందాం, విల్ హ్యావ్ బెటర్ లైఫ్ ఇన్ ఎకనామిక్ వే అనే పాయింట్తో ఇక్కడికి వచ్చాను. ఐఎమ్ హ్యాపీ. అన్ని క్యారెక్టర్స్ చేస్తున్నాను, ఏది వస్తే ఆ క్యారెక్టర్ చేయటం, బట్ వచ్చిన క్యారెక్టర్కి జస్టిఫికేషన్ చేయటం మాత్రమే నేను నేర్చుకుంది. అంతే. ఈ క్యారెక్టర్ వస్తుందా, ఆ క్యారెక్టర్ వస్తుందా అని మనం వస్తుంది పలానా క్యారెక్టర్ రావాలని, గాడ్ విల్ గివ్ యూ ఛాన్స్, యూ వోంట్ గివ్ యూ చాయిస్. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందామండి. చిన్న బ్రేక్ తర్వాత లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్.